మనం 2026 సంవత్సరంలో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈసీఈ గురించి. ఈసీఈకి చాలా క్రేజ్ వచ్చింది, చాలా డిమాండ్ వచ్చింది. సిఎస్సి కన్నా ఎక్కువ డిమాండెడ్గా ఈసీఈని చూస్తున్నారని చెప్పి అనుకున్నాం. ఎందుకోసం ఈసీఈ చేస్తున్నాం మనం? మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్కి ఈవీఎల్ మీద అవగాహన లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత గవర్నమెంట్ మేల్కొని ఒక మంచి బ్రాంచ్కి ఈరోజు ద్వారాలు తెరిచింది. అదే ఈసీఈ విఎల్ఎస్ఐ. మనం 2026 సంవత్సరంలో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈసీఈ గురించి. ఈసీకి చాలా క్రేజ్ వచ్చింది, చాలా డిమాండ్ వచ్చింది. సిఎస్సి కన్నా ఎక్కువ డిమాండెడ్గా ఈసీఈని చూస్తున్నారని చెప్పి అనుకున్నాం. ఈసీఈ మీద ఏం జాబ్స్ ఉన్నాయి అని మార్కెట్లో మనం గమనించినప్పుడు పర్టికులర్గా విఎల్ఎస్ఐ డిజైనర్, దీన్నే ఫిజికల్ డిజైన్ అని, ఆస్కీ డిజైన్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బేసికల్గా విఎల్ఎస్ఐ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలన్నట్లయితే ఎందుకోసం ఈసీఈ చేస్తున్నాం మనం? సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మరియు చిప్ డిజైన్ ఇండస్ట్రీ ఈరోజు పాపులర్గా ఇండియాలో ఎదుగుతుందనే కాన్సెప్ట్తో ఈసీఈ చేరాలనుకుంటున్నాం. అయితే ఈ సెమీ కండక్టర్ మరియు చిప్ డిజైన్కి ఫీచర్ ఉందని చెప్పేసి అందరూ ఈసీఈ తీసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనం సిఎస్సిలో మనకు మొదట జనరల్ సిఎస్సి, ఐటీ రెండు బ్రాంచ్లు ఉన్నాయి. ఆ తర్వాత సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది. ఇప్పుడు అందరూ మీరు సిఎస్సి ఏఎంఎల్ కావాలంటున్నారు. తర్వాత డేటా సైన్స్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, ఐటీ వచ్చింది. ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఎట్లా వచ్చాయి. ఈసీలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. మనం దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ కోర్ ప్రాధాన్యత పెరిగిన తర్వాత తప్పనిసరిగా విఎల్ఎస్ఐ ఎవరైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వైపుకి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు జనరల్గా ఈసీకి పోవడం కన్నా విఎల్ఎస్ఐ వెళ్ళటం మేలు. సో ఈసీలో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, అంటే టెలికామ్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, ఇటువంటి ఏరియాస్ పోదలుచుకున్న వాళ్ళు జనరల్ ఈసీకి వెళ్ళొచ్చు. రాబోయే కాలంలో సెమీ కండక్టర్ చిప్స్ ఇండస్ట్రీ బాగుంటుందనే కాన్సెప్ట్ తోటే ప్రజలందరూ అనుకుంటున్నారు, ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి విఎల్ఎస్ఐ బ్రాంచ్ని కొత్త బ్రాంచ్ అని చెప్పేసి మీరు చాలామంది సెకండ్ ఫేజ్లో పెట్టుకోలేదు. మీరు చెప్పటమేమో మేము సెమీ కండక్టర్స్ బాగా వస్తున్నాయి కదా, చిప్ డిజైన్ ఉంది, దాంట్లో పోయి జాబ్ చేయాలంటారు. చేరేదేమో ఈసీఈ చేస్తారు. అట్లా కాదు కదా. కాబట్టి మీరు ఇప్పుడు ఎన్విడియా కానీ, ఏఎండి కానీ, తర్వాత ఇంటెల్ కానీ, క్వాల్కామ్ కానీ, ఇటువంటి అన్ని కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి విఎల్ఎస్ఐలో మంచి జాబ్స్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈసీఈ ఒక 6 lakhs ఉన్న కాలేజీలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విఎల్ఎస్ఐ తీసుకున్నట్లయితే ఒక 2 లక్షలు వేరియర్స్ వస్తుంది. అంటే ఇది కొత్తగా వచ్చింది అనేటువంటి కారణంలో. సరే, కొత్తగా వచ్చింది కదా, ల్యాబ్స్ ఉంటాయో ఉండవని చెప్పి కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ఈసీఈ ల్యాబ్స్, విఎల్ఎస్ఐ ల్యాబ్స్ సేమ్ టు సేమ్. అడిషనల్గా 1 or 2 ల్యాబ్స్ మీకు అవసరం పడతాయి. అది కూడా ఫైనల్ ఇయర్లో అవసరం పడుతుంది. ఆటోమేటిక్గా ఇంకా 1, 2, 3, 3.5 year వరకు సేమ్. ఓన్లీ ఫైనల్ సెమిస్టర్లో ఒక ల్యాబ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి కొత్త సీట్లలో దాదాపు 8 కాలేజీల్లో ఈవీఎల్ సీట్లు వచ్చాయి. మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్కి ఈవీఎల్ మీద అవగాహన లేదు. తక్కువ ప్రైస్తో నెగోషియేషన్ చేసుకోవచ్చు ఒక పాయింట్. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఈసీ కన్నా బెటర్గా ఉంటుంది. ఉదాహరణకి మన గీతాంజలిలో ఈవీఎల్ కోర్స్ వచ్చింది. సిఎంఆర్లో 3 క్యాంపస్లు, 2nd, 3rd, 4th క్యాంపస్లో వచ్చింది. కేపీఆర్ఐటీలో వచ్చింది. అదేవిధంగా శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనకి సీట్లు రావడం జరిగింది. ఇది కొత్తగా రావడం వల్ల మీకు నెగోషియబుల్ ప్రైజ్లో ఈ సీట్ దొరుకుతుంది. ఈసీ కోసం తహతాలన్నటువంటి చాలామంది పేరెంట్స్, ఇది రైట్ టైం. మీరు కౌన్సిలింగ్లో కూడా ఆప్షన్స్ సరిగా పెట్టుకోండి. అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా చాలా అగ్గవుకే దీంట్లో దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మంచి బ్రాంచ్ ఇది ఈవీఎల్ని. అంటే మీరు సిఎస్సి ఫ్యామిలీతో పోల్చుకున్నప్పుడు సిఎస్సి ఏఎంఎల్ ఎంత మంచి బ్రాంచ్ అని మీరు అనుకుంటారో, ఈసీ ఫ్యామిలీలో ఈవీఎల్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి బ్రాంచ్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ కూడా మీరు సిఎస్సి వదిలిపెట్టేసి సిఎస్సి ఏఎంఎల్ ఉందా సార్ అని అంటారు. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు పోతే సార్ ఈసీ వద్దు, మాకు ఈసీ విఎల్ఎస్ఐ బ్రాంచ్ మాత్రమే అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి, స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్. దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎప్పుడైనా కొత్త బ్రాంచెస్ వచ్చినప్పుడు నెగోషియబుల్ ప్రైస్లో మనకి సీట్ దొరుకుతుంది. ఈ లాజిక్ని మీరు పట్టుకోండి. ఎంత ఏంది అని డీటెయిల్స్ చెప్తే ఇది రోజుకు మారేటువంటి స్టాక్ మార్కెట్ లాగా ఉంటాయి రేట్లు. కాబట్టి మీరు రండి, నెగోషియేట్ చేయండి. మా దగ్గరికి వచ్చి నెగోషియేట్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కాలేజీలోకి వచ్చి బేరం చేయాలంటే మీకు మొహమాటం అంటూ వస్తుంది. వాళ్ళకి కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ప్రైస్కి నేను మీకు ఈసీ విఎల్ఎస్ఐ సీట్స్ తెలంగాణ రాష్ట్రంలో చేసి పెట్టగలను. సో ప్లీజ్ డూ అప్రోచ్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.